ఏపీ తీరానికి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరానికి సమీపిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీవ్ర అల్పపీడనంగా బలపడినట్టు ఐఎండీ వెల్లడించింది. రానున్నటువంటి 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏ ప్రాంతాలపై ప్రభావం ఉండబోతోంది, వర్షపాతం ఏ విధంగా నమోదు కాబోతోంది, గాలి తీవ్రత ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈ తీవ్ర అల్పపీడనం బలపడేటువంటి అవకాశం ఉందన్నారు. దాని ప్రభావం ఏపీపై ఏ జిల్లాల్లో ఉంటుంది, అలాగే ఏ ప్రాంతాల్లో ఎంత మేర వర్షపాతం నమోదు? నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణమించింది. అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇక రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రేపు మధ్యాహ్నానికల్లా వాయుగుండంగా కేంద్రీకృతమై నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వారం రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా ఉరుములు మెరుపులు 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలైన పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, రాయలసీమ జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరులోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప, సత్యసాయిలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఈ 24 గంటలు ఉంది. రేపు అంటే రెండవ రోజున దక్షిణ కోస్తా జిల్లాలైన పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటు రాయలసీమ జిల్లా అయిన చిత్తూరులోనూ 1-2 చోట్ల భారీ టు అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే తరుణంలో తీరం వెంబడి ఎదురుగాలు కూడా కొనసాగితే కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి, వేటకు వెళ్ళరాదు. అలాగే ఇప్పటికే ఎవరైతే సముద్రంలో వేట చేస్తున్నారో సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది కనుక వారు కూడా తిరిగి సురక్షిత ప్రాంతానికి తరలి రావాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.